ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈవేళ దేవుని మాటను మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకనిని కనుగొని ఉన్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి, నేను ఒకరిని కనుగొని ఉన్నాను, అతగాడి దగ్గరికి నీ వెళ్ళాలి అని సమూయేలుతో ప్రభు చెప్పారు. ఈవేళ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట, తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, అన్నదమ్ముల వాళ్ళ ప్రేమ అనురాగ ఆప్యాయతలు దూరమై ఒంటరిగా ఏకాకిగా నిలబడినా దావీదుని దేవుడు కనుగొని ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నిన్ను నా దేవుడు కనుగొని ఉన్నాడు. అంటే ఆయన చూస్తున్నాడు. ఆయన కనుగొని అనగా ఆయన చూస్తున్నాడు. దావీదును చూశాడు దేవుడు. చూసి సమూయేలుతో చెప్తున్నాడు, ఇదిగో ఈ కుటుంబ వ్యవస్థలో ఎవ్వరు పట్టించుకోకపోయినా నన్ను స్తుతించేవాడు ఒకడున్నాడు, అతన్ని నేను కనుగొన్నాను అన్నాడు. నిన్ను చూసేవాడు ఆయన. ఎక్కడ చూస్తున్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె కాపాడెను. ఎక్కడ కనుగొన్నాడు? అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వని కలిగిన పాడైనటువంటి స్థలములలో. ఈ రోజున లోకస్తులు, ఆత్మీయులు, వారెవరైనా సరే, నరములాడుతున్న ప్రతి నరుడు కూడా ఎవరి వైపు చూస్తున్నారు అంటే, అన్ని రంగాల్లో సమృద్ధిగా ఉండి అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా కనబడుతున్న వారైతే కనబడతారు. మరి లోకానికి వెలివిబడిన వ్యక్తిలాగా ఎవ్వరు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఎవరు చూస్తారు? వాక్యం అంటది, నువ్వు అరణ్య ప్రదేశంలో ఉన్నా, పాడైన స్థలముల మధ్య నీవు కొట్టుమిట్లాడుతున్నా, నిన్ను నన్ను కనుగొనే దేవుడున్నాడు. ఆయనంట నీ అరణ్య ప్రదేశం అనగా అది ఆప్యాయతలు అనురాగాలు లేని ఆ ప్రదేశంలో నువ్వు నిలబడినా నిన్ను ఆయన కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాపాడతాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, నా దిక్కెవరు, నా గమ్యస్థానం ఏది, నేను ఎవరి వైపు చూడాలి, నాతో ఎవరు ఉన్నారు, నాది బ్రతుకేనా, నేను జీవించుచున్నది జీవితమేనా అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, ఈ శుభవేళ నా దేవుడు చెప్తున్న మాట, నీ పాడైన స్థలాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ జీవితాన్ని అనేకులకు మాదిరిగా మారుస్తాడు. నీ స్థితిగతిని, తల్లక్రిందులుగా మార్చబడిన నీ స్థితిగతిని ఆయన ఆవరించి పరామర్శించి ఆయన కనుపాప వలె కాపాడతాడు. కంటికి ఏదన్నా జరగాలి అంటే దాని ముందు ఉన్న కనుపాప విలువైనది. నీకేదన్నా రావాలి అంటే మన కనుపాప అయిన దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనుగొని నేనేం చేస్తాడంటే పరామర్శిస్తాడు, పలుకరిస్తాడు. ఎవరు పలుకరిస్తారు? ఎట్టి పరిస్థితుల మధ్యలో మనమున్నా తండ్రి వలె పరామర్శిస్తాడు, తల్లి వలె ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను కనుగొంటున్నాడు ఈవేళ. రెండవదిగా కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనం నుంచి 24 వరకు చూస్తే, ఆయన కనుగొని పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తాడట. ఎవరు అభిషేకించబడతారు? గొర్రెలు కాసుకుంటున్న వాడు అభిషేకానికి ఆ స్థానం కలిగిన వాడేనా? ఎడారి ప్రాంతంలో నిలబడి కుటుంబానికి, సమాజానికి పనికి రాకుండా గొర్రెలు కాసుకుంటున్న కాపరి రాజ్యాన్ని ఏలుటకు
అభిషేకించబడటకు దావీదు అర్హుడేనా అంటే వాక్యం అంటది, నేను కనుగొన్నాను గనుక, నేను పరామర్శించాను గనుక, కంటికి కనుపాప వలె నేను కాపాడాను గనుక, ఇదిగో నేను పరిశుద్ధ తైలముతో నేను దావీదుని అభిషేకించాను. దేవుని సేవకునిగా, దేవుని రాయబారిగా, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఒక మాట చెప్తున్నాను, నీవు ఎవరికి పనికి రాకపోయినా నా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు ఎవరికి చూపుకు కూడా సరిపడని వ్యక్తివైనా నా దేవుడు నిన్ను తలమాలికగా చేస్తాడు. నిన్ను ఆయన కనుగొంటున్నాడు. దిగులు పడకు, భయపడకు, కలవరం చెందకు, ఏ విషయంలోనూ కలత చెందకు, జీవన మనుగడను చూసి కంగారు పడకు. ఎత్తు పొలాలు చదును చేసే దేవుడు నీ ముందున్నాడు. ఆయన నిన్ను దృష్టించాడు. ఈ మాట నీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలు నువ్వు జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఎవరున్నా లేకున్నా నువ్వు చూసే దేవునిగా ప్రత్యక్షమయ్యానని మాట్లాడావు. నీ బిడ్డలను కనుగొన్నారు. వారిని మీరు ఆవరించండి, పరామర్శించండి. ఏ బాధలో ఉన్నారో, ఏ కన్నీళ్ళలో ఉన్నారో వారి దుఃఖాన్ని తొలగించు. ఎవ్వరు విడిచినా విడువని నీ అమూల్యమైన అభిషేకముతో మీరు నింపి అనేకులు ఎదుట వారి సింహాసనాలు స్థిరమైనదిగా మీరు నివసింపచేయమని వేడుకుంటూ, సర్వఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వీక్షించిన మీరందరూ ఆత్మీయులైన వారు. అనేకులకు ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరత ఉంటే తెలియపరచండి. దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఆత్మీయ వాక్యాలను అనేకుల ఎదుటకు పంచండి. ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులు కావాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కు మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థిస్తాం. ఈ పరిచర్యలో పాలుభాగస్తులుగా మిమ్మల్ని స్వీకరిస్తాం. మీ ప్రార్థన ప్రతి అవసరత కొరకు నిత్యము ప్రార్థిస్తాం. దేవుడట్టి కృప మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.